హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు ఒక 4K టీవీ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. నేను మోర్ దెన్ 5 ఇయర్స్ నుంచి వేరియస్ బ్రాండ్స్ ఆఫ్ టీవీస్ మా హోమ్‌లో అండ్ ఆఫీస్‌లో యూజ్ చేస్తున్నాను. మన హోమ్ అండ్ కిచెన్ అప్లయెన్సెస్ రివ్యూస్‌కి ఒక వెబ్‌సైట్ ఉంది అండ్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్‌గానే స్టార్ట్ చేశాను. అన్ని మేజర్ బ్రాండ్స్ ఆఫ్ టీవీస్ లైక్ సోనీ, సామ్సంగ్, ఎల్‌జీ, ఎంఐ ఇలా వేరియస్ బ్రాండ్స్ ఆఫ్ టీవీస్ యూజ్ చేసి ఈవెన్ ఓఎల్ఈడీ టీవీస్ లాంటివి కూడా యూజ్ చేసిన తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను. బెస్ట్ టీవీ లిస్ట్ చూసే ముందు అసలు 4K టీవీ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. ఫస్ట్ స్క్రీన్ సైజ్, డిస్ప్లే ప్యానెల్ టైప్, సౌండ్ క్వాలిటీ, ఆపరేటింగ్ సిస్టమ్, ఏ పోర్ట్స్తో వస్తున్నాయి, హెచ్డిఆర్ ఫార్మాట్స్ ఉంటాయి, హెచ్డిఆర్ అంటారు, డాల్బీ విజన్ అంటారు, హెచ్ఎల్జీ అంటారు, ఇవన్నీ ఏంటో కూడా తెలుసుకుందాం. అసలు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 4K టీవీస్ అన్ని 43 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 43 ఇంచెస్, 55 ఇంచెస్ అండ్ 65 ఇంచెస్. ఒక 55 ఇంచెస్ 4K టీవీని మీరు దగ్గర కూర్చొని చూసారనుకోండి, మీరు అసలు క్లారిటీగానే ఉండదు. ఒక 43 ఇంచెస్ టీవీ అయితే మీరు 4.3 ఫీట్ డిస్టెన్స్ ఉండాలి. ఒక 55 ఇంచెస్ టీవీకి ఐడియల్ వ్యూయింగ్ డిస్టెన్స్ వచ్చేసి 5.5 మీటర్స్ ఉంటుంది. అదే 65 ఇంచెస్ టీవీ అయితే 6.5 మీటర్స్ ఉంటుంది. ఇంత డిస్టెన్స్ నుంచి చూస్తేనే మీకు అది ఫుల్ క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే పిక్సెల్స్తోనే కదా టీవీ వచ్చేది. టీవీ అంతా పిక్సెల్స్ ఉంటాయి కదా. మీరు ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొని దగ్గర నుంచి చూస్తే మీకు అది క్లారిటీ ఉండదు. సేమ్ టీవీ కూడా అలాగే. మీ హాల్లో లేదా మీ బెడ్రూమ్లో డిస్టెన్స్ని బట్టి, మీరు ఎక్కడి నుంచి కూర్చొని చూస్తున్నారని డిస్టెన్స్ని బట్టి మీ స్క్రీన్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. బడ్జెట్లో వస్తున్నాయని పెద్ద 65 ఇంచెస్ టీవీ తీసేసుకుంటే తర్వాత అది క్లారిటీ ఉండదు. 43, 55, 65 అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు డిస్ప్లే టైప్స్ గురించి చూద్దాం. మోస్ట్ కామన్గా ఇండియాలో దొరికే డిస్ప్లే టైప్స్ వచ్చేసి ఎల్ఈడి, ఓఎల్ఈడి, క్యూఎల్ఈడి, మినీ ఎల్ఈడి, మైక్రో ఎల్ఈడి అండ్ క్యూడీ ఓఎల్ఈడి అని కూడా ఉన్నాయి. అవి అయితే రీసెంట్గా వచ్చిన టెక్నాలజీస్ అండ్ చాలా కాస్ట్లీ టీవీస్. అవి అసలు ఇండియాలో అవైలబిలిటీ కూడా లేవు. అలాంటివి మైక్రో ఎల్ఈడి టీవీస్ అవైలబిలిటీ కూడా లేవు. వాటి గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడట్లేదు. ఫస్ట్ అయితే మనకు బడ్జెట్ అండ్ మోస్ట్ పాపులర్గా లభించేది ఎల్ఈడి టీవీస్. ఎల్ఈడి అనేది అసలు డిస్ప్లే టైపే కాదు, ఇది ఎల్సిడి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అంటారు కదా. ఎల్సిడి డిస్ప్లే విత్ ఎల్ఈడి బ్యాక్ లైటింగ్ అనమాట. దాన్ని అందరూ ఎల్ఈడి టీవీ అనేస్తున్నారు కాబట్టి ఆ నేమ్ అలాగే వచ్చేసింది, ఎల్ఈడి టీవీ అని. ఇప్పుడు మామూలుగా ఎల్ఈడి టీవీ చాలా బాగానే ఉంటుంది. కాకపోతే వ్యూయింగ్ యాంగిల్స్ ఉంటాయి కదా, స్ట్రైట్గా కూర్చొని చూస్తే బాగుంటుంది, కొంచెం క్రాస్గా చూసినా బాగుంటుంది. మరీ క్రాస్గా చూస్తే అంత బాగోదు ఎల్ఈడి టీవీస్లో. అండ్ బ్రైట్నెస్ ఈజ్ ఆల్సో గుడ్ ఇన్ ఎల్ఈడి టీవీస్. కానీ ఓఎల్ఈడి టీవీ, క్యూఎల్ఈడి టీవీ అంత బ్రైట్నెస్ అయితే ఉండదు. కాంట్రాస్ట్ ఈజ్ ఆల్సో గుడ్. హెచ్డిఆర్ ఫార్మాట్స్ అన్నీ సపోర్ట్ చేస్తుంది ఎల్ఈడి. కానీ ఓఎల్ఈడికి ఉన్నంత బ్లాక్ లెవెల్స్, కాంట్రాస్ట్ అంత ఉండదు ఎల్ఈడిలో. సో ఓఎల్ఈడి అనేది ఒక ప్రీమియం డిస్ప్లే. ఓఎల్ఈడి టీవీస్ ఏంటంటే ఎక్సలెంట్ బ్లాక్ లెవెల్స్ ఉంటాయి. ఓఎల్ఈడి అనేది సపరేట్ టెక్నాలజీ. క్యూఎల్ఈడి కూడా ఎల్ఈడియే. నేను ఇందాక చెప్పాను కదా, ఎల్ఈడి అంటే ఎల్సిడి ప్యానల్ ఉంటుంది, ఎల్ఈడి బ్యాక్ లైటింగ్ ఉంటుందని. ఆ రెండింటికి మధ్యలో క్వాంటమ్ డాట్ ఫిల్మ్ పెడతారు, అదే క్యూఎల్ఈడి. క్యూఎల్ఈడి టీవీస్లో ఏంటంటే కలర్స్ చాలా బాగుంటుంది. ఫుల్ కలర్స్ వైబ్రెంట్గా ఉంటుంది. వైబ్రెంట్ కలర్స్ అండ్ బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. క్యూఎల్ఈడి అండ్ మినీ ఎల్ఈడి కాంబినేషన్లో వస్తాయి ఎక్కువ టీవీస్. మినీ ఎల్ఈడి అంటే ఏం లేదు, నాకు చెప్పాను కదా ఎల్సిడి ప్యానల్కి ఎల్ఈడి బ్యాక్ లైటింగ్ ఉంటుందని. అలాగే థౌజండ్స్ ఆఫ్ మినీ ఎల్ఈడీస్ వల్ల బ్యాక్ లైటింగ్ ప్రొవైడ్ చేస్తే అదే మినీ ఎల్ఈడి టీవీ. ఈ మినీ ఎల్ఈడీలో ఏంటంటే ఇలా థౌజండ్స్ ఆఫ్ మినీ ఎల్ఈడీస్ ఉండడం వల్ల బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ కూడా ఎల్ఈడి కంటే బాగుంటుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది టీవీస్ ఏంటంటే క్యూఎల్ఈడి అండ్ మినీ ఎల్ఈడి కాంబినేషన్లో వస్తున్నాయి. హెచ్డిఆర్ కంటెంట్ ఇలాంటివన్నీ ఈ మినీ ఎల్ఈడి టీవీస్లో కూడా బాగుంటుంది. అన్నిటికంటే బెస్ట్ పిక్చర్ క్వాలిటీ మనకి ఇచ్చేది ఏంటంటే ఓఎల్ఈడి టీవీ. ఓఎల్ఈడి టీవీ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ టెక్నాలజీ. ఎల్సిడి, ఎల్ఈడి, క్యూఎల్ఈడి, మినీ ఎల్ఈడి ఇవన్నీ ఏంటంటే బ్యాక్ లైటింగ్ వల్ల మీకు ఆ బ్రైట్నెస్ అన్నీ వస్తుంది. ఈ ఓఎల్ఈడి అనేది ఏంటంటే అసలు బ్యాక్ లైటింగ్ అనేది అవసరం లేదు ఓఎల్ఈడిలో. ఈ ఓఎల్ఈడి ప్యానల్లో ఉండే ఈచ్ పిక్సెల్ ఆన్ ఆఫ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. కాంట్రాస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. బ్లాక్ లెవెల్స్ అయితే చాలా బాగుంటాయి ఓఎల్ఈడి టీవీలో. సో మూవీ లవర్స్కి కానీ, PS5లో ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళకి కానీ ఈ ఓఎల్ఈడి టీవీ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఓఎల్ఈడి టీవీ కొంచెం కాస్ట్. అండ్ బ్రైట్నెస్ లెవెల్స్ క్యూఎల్ఈడిలో అయితే పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. క్యూఎల్ఈడి అండ్ మినీ ఎల్ఈడిలో చాలా పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. దీంట్లో అంత బ్రైట్నెస్ ఉండదు, వాటికంటే కొంచెం తక్కువ బ్రైట్నెస్ ఉంటుంది. బట్ నేనైతే ఎక్కువ బ్రైట్నెస్ ప్రిఫర్ చేయను. అంత ఎక్కువ బ్రైట్నెస్తో చూస్తే మన కళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఒక డార్క్ రూమ్లో కూర్చొని మీరు అంతసేపు అంత బ్రైట్ కంటెంట్ చూస్తే అసలు కళ్ళు పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఫోన్లో హెచ్డిఆర్ షార్ట్స్, రీల్స్ ఏదో చూస్తూ ఉంటారు అనుకోండి, యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ ఉన్నారు, సడన్గా హెచ్డిఆర్ కంటెంట్ అని ఒక షార్ట్ వస్తుంది, దాంట్లో ఫుల్ బ్రైట్గా ఉంటుంది. నేనైతే అలాంటిది వస్తే అసలు మంచి కంటెంట్ అయినా కూడా చూడండి, తిప్పేస్తాను. కాకపోతే ఈ క్యూఎల్ఈడి అండ్ మినీ ఎల్ఈడి టీవీస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డార్క్ రూమ్లో కాకుండా బ్రైట్ రూమ్ అనుకోండి, విండోస్ అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి,
ఫుల్ బ్రైట్ రూమ్‌లో ఇలాంటి టీవీస్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. మీరు విండోస్ తీసుకొని కూడా చూడొచ్చు. అంత బ్రైట్‌గా అంత కలర్ యాక్యురసీ ఉంటది. అదే ఓఎల్ఈడీ టీవీస్‌కైతే మరీ బ్రైట్ రూమ్స్‌కి సెట్ కావు. కొంచెం విండోస్ క్లోజ్ చేసుకొని లేకపోతే కొంచెం డార్క్ రూమ్స్‌కైతే ఓఎల్ఈడీ బావుంటుంది. చాలా బావుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'ట్రిపుల్ ఆర్' మూవీ అందరూ చూసే ఉంటారు. అందులో ఇంటర్వెల్ సీన్ నైట్ టైమ్ కదా! ఇంటర్వెల్ సీన్‌లో యానిమల్స్ అన్నీ వస్తాయి. జూనియర్ ఎన్‌టిఆర్, రామ్ చరణ్ ఫైట్ ఉంటది కదా! అది నైట్ టైమ్ సీన్. అలాంటి నైట్ టైమ్ సీన్ మీరు ఓఎల్ఈడీ టీవీలో చూస్తే చాలా బావుంటది క్లారిటీ. క్యూఎల్ఈడీ, మినీ ఎల్ఈడీలో కంటే ఇలాంటి బ్లాక్ లెవెల్స్, నైట్ టైమ్ సీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 'హ్యారీ పాటర్' మూవీస్, 'లార్డ్ ఆఫ్ ద రింగ్స్' మూవీస్ అలాంటి మూవీస్ ఈ ఓఎల్ఈడీ టీవీలో చాలా బావుంటాయి. 'ఇంటర్‌స్టెల్లర్' గానీ, 'గ్రావిటీ' కానీ ఈ ఓఎల్ఈడీ టీవీలో బావుంటాయి. క్యూఎల్ఈడీలో, మినీ ఎల్ఈడీలో కూడా బానే ఉంటాయి. కాకపోతే ఓఎల్ఈడీలో ఇంకా బావుంటాయి. ఓఎల్ఈడీ బర్న్-ఇన్ అంటారు కదా! ఓఎల్ఈడీ స్క్రీన్ కాలిపోద్దని చాలామంది భయపడతా ఉంటారు. అలాగ భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు టీవీ టెక్నాలజీ అంతా కొంచెం ఓఎల్ఈడీ టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. ఈ బర్న్-ఇన్ అనేది ఎప్పుడు అవుద్దంటే స్టాటిక్ కంటెంట్ ఒకే ఇమేజ్‌ని మీరు 24 అవర్స్ అదే సింగిల్ ఇమేజే ఉంటే అలాంటప్పుడు అయ్యే అవకాశం ఉంది గానీ, మనం చూసే రెగ్యులర్ కంటెంట్‌కి అలా ఓఎల్ఈడీ బర్న్-ఇన్ ఏమి ఉండదు. కాకపోతే ఏందంటే న్యూస్ ఛానెల్స్ అలాంటివి చూసేటప్పుడు లోగో అలాగే ఉంటది కదా! సేమ్ కంటెంటే ఉంటది కదా! దాన్ని టాకిల్ చేయడానికి కూడా లోగో ల్యూమినెన్స్ అనేది ఒక టెక్నాలజీ ఉంది. అసలు మీరు వాడకుండా అలాగే స్క్రీన్ వదిలేస్తే స్క్రీన్ సేవర్ వచ్చేలాగా అలాగే బ్రాండ్స్ ఈ ఓఎల్ఈడీ బర్న్-ఇన్ అవ్వకుండా వేరియస్ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు. నేను ఎల్జీ ఓఎల్ఈడీ టీవీ మోర్ దెన్ 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఎప్పుడు అలాంటి ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయలేదు. సో ఇప్పుడైతే మీకు డిస్‌ప్లే టెక్నాలజీస్ గురించి ఒక అవగాహన వచ్చుంటది. ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ, ఎల్ఈడీ, మినీ ఎల్ఈడీ. ఇంకా ఈ 4 కాకుండా ఇంకా మైక్రో ఎల్ఈడీ అని, క్యూడీ ఓఎల్ఈడీ అని ఇవేందంటే కాంబినేషన్ ఆఫ్ ఓఎల్ఈడీ ప్లస్ ఎల్ఈడీ ఆ కాంబినేషన్‌లో వచ్చాయి. కాకపోతే అవేందంటే చాలా లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఆ టీవీస్ అయితే చాలా కాస్ట్‌లీ అండ్ ఇండియాలో అవైలబుల్ కూడా లేవు. అండ్ టీవీలో రిఫ్రెష్ రేట్ అనేది కూడా ఇంపార్టెంట్. 1 సెకండ్‌లో మనకు ఆ కంటెంట్ ఎన్ని టైమ్స్ రిఫ్రెష్ అవుతున్నది అనేది ఈ రిఫ్రెష్ రేట్ అనమాట. సినిమాస్, సీరియల్స్ లేదా యూట్యూబ్‌లో కంటెంట్ అలా చూడడానికైతే 60 హెర్ట్జ్ సరిపోద్ది రిఫ్రెష్ రేట్. స్పోర్ట్స్ అంటే ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ ఏమన్నా F1 రేసింగ్ అలాంటివి చూసే పనైతే లేదా గేమ్స్ ఆడే పనైతే ఫాస్ట్ మూవింగ్ యాక్షన్ గేమ్స్ అలాంటివి చూసేటప్పుడు ఏందంటే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే చాలా బావుంటది. స్మూత్‌గా ఉంటది పిక్చర్ క్వాలిటీ కూడా. అండ్ ఈ డిస్‌ప్లేలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే హెచ్‌డీఆర్ ఫార్మాట్స్. హెచ్‌డీఆర్ 10 అని, హెచ్‌డీఆర్ 10+ అని, డాల్బీ విజన్ అని, హెచ్ఎల్జీ అని ఇలాగ వేరియస్ ఫార్మాట్స్ అన్నీ ఉంటాయి. ఈ ఫార్మాట్స్ ఏందంటే నథింగ్ బట్ ఇన్‌స్ట్రక్షన్స్. హెచ్‌డీఆర్ అంటే హై డైనమిక్ రేంజ్. హై డైనమిక్ రేంజ్ అంటే మంచి బ్రైట్‌నెస్ ఉంటది. మంచి కలర్ యాక్యురసీ ఉంటది. అండ్ డీప్ బ్లాక్స్ ఉంటాయి. కాకపోతే ఏందంటే మన టీవీ హార్డ్‌వేర్ సపోర్ట్ చేయాలి. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే అన్ని బ్రాండ్స్ కొనుక్కున్నారు. లైక్ ఎంఐ టీవీస్‌లో ఉంటది. టీసీఎల్, వన్‌ప్లస్, హైసెన్స్, చైనా బ్రాండ్స్ అన్నిట్లో కూడా ఈ హెచ్‌డీఆర్ ఫార్మాట్స్ ఉంటాయి. కాకపోతే మనకు ఆ హార్డ్‌వేర్ కూడా దాన్ని సపోర్ట్ చేయాలి. హార్డ్‌వేర్ షుడ్ బి కేపబుల్. మంచి ప్రాసెసర్ ఉండాలి. వైడ్ కలర్ గామెట్ సపోర్ట్ ఉండాలి. ఇలాగ హార్డ్‌వేర్ సపోర్ట్ చేస్తేనే మీకు ఆ హెచ్‌డీఆర్ ఫార్మాట్స్ అనేది ఎంజాయ్ చేయగలరు. మీరు ప్రీమియం బ్రాండ్స్ లైక్ సోనీ బ్రావే సిరీస్‌లో గానీ, ఎల్జీ ఓఎల్ఈడీలో గానీ ఈ డాల్బీ విజన్ లాంటివైతే ఎంజాయ్ చేయొచ్చు. ఎల్జీలో హెచ్ఎల్జీ అని ఉంటది. హెచ్ఎల్జీ కూడా బావుంటది ఫార్మాట్. సామ్‌సంగ్ అయితే డాల్బీ విజన్ సపోర్ట్ ఉండదు. సామ్‌సంగ్ టీవీస్‌లో ఏందంటే వాళ్ళ ఓన్ ఫార్మాట్ హెచ్‌డీఆర్ 10+ అని ఉంది. అది కూడా చాలా బావుంటది. హెచ్‌డీఆర్ 10+ బావుంటది అండ్ డాల్బీ విజన్ కూడా బావుంటది. ఫర్ ఎగ్జాంపుల్ విచర్ ఉంది కదా! టీవీ సీరీస్ లేదా స్ట్రేంజర్ థింగ్స్ అలాంటివి మీరు డార్క్ రూమ్‌లో కూర్చొని నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం 4K ప్లాన్‌లో చూస్తే మీరు డాల్బీ విజన్‌ని ఎంజాయ్ చేయొచ్చు ఓఎల్ఈడీ టీవీలో. అదే మీరు హెచ్‌డీఆర్ 10+ కంటెంట్ ఎంజాయ్ చేయాలనుకుంటే డిస్నీ హాట్‌స్టార్‌లో ఉంది. లైక్ 'అవెంజర్స్ ఎండ్ గేమ్' అయినా లేదా 'అవతార్' మూవీస్ అయినా ఇలాంటివి చూస్తే బాగా కలర్స్ ఉంటాయి కదా! ఈ 'అవెంజర్స్‌లో' గానీ లేదా 'అవతార్' మూవీస్‌లో గానీ ఫుల్ కలర్స్ ఉంటాయి కదా! ఈ కలర్స్ అన్నీ హెచ్‌డీఆర్ 10+లో చూస్తే చాలా బావుంటాయి. సో, సామ్‌సంగ్ టీవీస్‌లో అయితే ఈ హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్ ఉంటది. ఎల్జీ, సోనీ వీటిలన్నిట్లో ఏందంటే డాల్బీ విజన్ బావుంటది. అండ్ మీరు టీవీ కొనేటప్పుడు టీవీ ఏ పోర్ట్స్ వస్తున్నదో కూడా చూసుకోవాలి. హెచ్‌డీఎంఐ 2.1 అనే పోర్ట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. లేటెస్ట్ హెచ్‌డీఎంఐ 2.1 ప్లే స్టేషన్ కనెక్ట్ చేసుకోవాలన్నా PS5 ఆర్ ఎక్స్‌బాక్స్ కనెక్ట్ చేసుకోవాలన్నా లేదా ఏదన్నా బ్లూరే ప్లేయర్ కనెక్ట్ చేసుకొని మంచి మూవీస్ ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా ఈ హెచ్‌డీఎంఐ 2.1 పోర్ట్ అయితే ఉండాలి. ఈ యూఎస్‌బీ పోర్ట్స్ కూడా వస్తున్నాయి అన్ని టీవీస్‌లో. కాకపోతే ఇప్పుడు యూఎస్‌బీ ఎవరు ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు క్రోమ్ కాస్ట్ లాంటివి లేదా డైరెక్ట్ కాస్టింగ్ సపోర్ట్, స్క్రీన్ మిర్రరింగ్ అలాంటి చాలా టెక్నాలజీస్ వచ్చేసాయి. అయినా కూడా యూఎస్‌బీ పోర్ట్ ఉంటే యూస్‌ఫుల్లే ఎప్పటికైనా. మీరు ఏదైనా పెన్ డ్రైవ్ నుంచి, హార్డ్ డిస్క్ నుంచి ఏదైనా కనెక్ట్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ల్యాన్ పోర్ట్ కూడా టీవీలో ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు 4K కంటెంట్ యూట్యూబ్‌లో అయినా లేదా నెట్‌ఫ్లిక్స్‌లో అయినా లేదా హాట్‌స్టార్‌లో దేంట్లో 4K కంటెంట్ ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ చాలా ఫాస్ట్‌గా ఉండాలి. ఎప్పుడైనా మనకు వైర్డ్ ఇంటర్నెట్ చాలా ఫాస్ట్‌గా ఉంటది వైర్‌లెస్ కంటే. అండ్ వైర్డ్ ఇంటర్నెట్ చాలా స్టేబుల్‌గా కూడా ఉంటది. సో, ఈ ల్యాన్ పోర్ట్‌కి అయితే మీరు డైరెక్ట్‌గా కనెక్ట్ చేసుకోవచ్చు. సో, ల్యాన్ పోర్ట్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. ల్యాన్ పోర్ట్ చాలా ఇంపార్టెంట్.
అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే స్క్రీన్ మిర్రరింగ్. ఇప్పుడు స్క్రీన్ మిర్రరింగ్ కూడా ఇంపార్టెంట్. మన ఫోన్‌లో కంటెంట్‌ని డైరెక్ట్‌గా మన టీవీ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయాలంటే స్క్రీన్ మిర్రరింగ్ సపోర్ట్ కూడా ఉండాలి. సోనీ ఆర్ ఎనీ అదర్ గూగుల్ టీవీస్‌లో ఏందంటే మనకు డైరెక్ట్‌గా క్రోమ్ కాస్ట్ సపోర్ట్ ఉంటది. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కానీ లేదా యాపిల్ ఫోన్ నుంచి కానీ డైరెక్ట్‌గా స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. ఎల్జీలో ఏందంటే మిరాకాస్ట్ అంటారు. మీరు విండోస్ ల్యాప్‌టాప్స్ నుంచైనా లేదా మ్యాక్‌బుక్స్ నుంచైనా లేదా ఐఫోన్ నుంచైనా స్క్రీన్ ఎయిర్ ప్లే 2 ద్వారా డైరెక్ట్‌గా స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. మీ ఫోన్‌లో ఉండే కంటెంట్‌ని డైరెక్ట్‌గా క్యాప్చర్ చేయొచ్చు. కాకపోతే ఏందంటే ఎల్జీ టీవీస్‌లో కొన్ని ఫోన్స్ నుంచి డైరెక్ట్‌గా స్క్రీన్ మిర్రరింగ్ చేయలేం. గూగుల్ పిక్సెల్ ఫోన్స్ అయినా లేదా మోటరోలా, వన్ ప్లస్ ఇలాంటి ఆండ్రాయిడ్ ఫోన్స్ నుంచి అయినా డైరెక్ట్‌గా స్క్రీన్ మిర్రరింగ్ చేయలేము ఎల్జీలో. అండ్ సామ్సంగ్ టీవీస్‌లో కూడా సామ్సంగ్ గ్యాలక్సీ ఫోన్స్ అన్నీ డైరెక్ట్‌గా క్యాష్ చేసుకోవచ్చు. లేదా ఐఫోన్ అయితే ఎయిర్ ప్లే 2 ద్వారా ఐఫోన్ కూడా ఈజీగా క్యాష్ చేసుకోవచ్చు. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ గూగుల్ పిక్సెల్ ఫోన్స్, మోటరోలా, వన్ ప్లస్ కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే సపోర్ట్ చేయదు. సోనీ టీవీ ఆర్ ఎనీ అదర్ క్రోమ్ కాస్ట్ ఆర్ గూగుల్ ఓఎస్ ఉండే టీవీ అయితే అన్ని ఫోన్స్ క్యాష్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైనా క్యాష్ చేసుకోవచ్చు. ఐఫోన్ అయినా క్యాష్ చేసుకోవచ్చు. సో, ఇది మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి టీవీ తీసుకునేటప్పుడు. నెక్స్ట్ మనం సౌండ్ క్వాలిటీ గురించి చూద్దాం. సౌండ్ ఏందంటే ఇప్పుడొచ్చే టీవీస్‌లో అన్నీ ఏందంటే 30 వాట్స్, 50 వాట్స్, డాల్బీ, డీటీఎస్ఎక్స్ ఏవేవో రాసుకో ఉంటారు. అది జస్ట్ డాల్బీ డీకోడింగ్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీవీఆర్‌లో మూవీ చూసుంటారు. డీటీఎస్ఎక్స్ సరౌండ్ సౌండ్ అని వస్తది. అదేంటంటే హాల్‌లో చుట్టూరు ఉంటాయి స్పీకర్స్. మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, పైన కూడా ఉంటాయి స్పీకర్స్. అలాగా అటు సరౌండ్ సౌండ్ అంటే అలాగా ఉండాలి. అన్ని స్పీకర్స్ నుంచి వస్తాయి సౌండ్. అప్పుడు కాబట్టి మనకు ఆ ఎఫెక్ట్ ఉంటది. ఈ డీటీఎస్ఎక్స్ అని చెప్పేసి మన ఎంఐ టీవీలో లేదా హైసెన్స్ ఆర్ టీసీఎల్ చైనీస్ టీవీస్‌లో కూడా ఉంటది. కాకపోతే ఏందంటే 2 స్పీకర్స్ నుంచే వస్తాయి. బేస్ ఎక్కువ ఉంటది. సౌండ్ క్లారిటీ అసలు క్లారిటీ ఉండదు. సోనీ బ్రేవియస్ సిరీస్‌లో అయితే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటది. ఎస్పెషల్లీ కొన్ని మోడల్స్‌లో ఏందంటే ఫ్రంట్ స్పేసింగ్ స్పీకర్స్ ఆర్ డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ ఉంటాయి. అలాంటి మోడల్స్‌లో అయితే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటది. ఈ ఎల్జీ, సామ్సంగ్‌లో ఏందంటే బేస్ అంతగా లేకపోయినా కూడా మిడ్ రేంజ్ మోడల్స్‌లో కూడా క్లారిటీ బాగుంటది. వాయిస్ క్లారిటీ బాగుంటది. డైలాగ్ చెప్పినప్పుడు డైలాగ్ బాగా వినపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తెలుగు మూవీ చూసారనుకోండి, వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ఉంటాయి కదా! మనకు చాలా మూవీస్‌లో. అలాంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కే ఎక్కువ వినిపిస్తూ ఉంటది. వాయిస్ క్లారిటీ ఉండదు. ఎగ్జాంపుల్ 'సలార్' మూవీ చూసినా లేదా 'బాలకృష్ణ' మూవీస్ ఏమన్నా మీరు చూసినా కూడా ఈ ఎంఐ టీవీలో అలాంటి టీవీస్‌లో చూస్తే ఓ అంటే సౌండ్ వస్తది కానీ క్లారిటీ అంతగా ఉండదు. మీరు చూడాల్సింది ఏందంటే 20 వాట్సా, 30 వాట్సా, 40 వాట్సా, 50 వాట్సా అని కాదు. వాటేజ్ ఏందంటే ఈ వాటేజ్ వల్ల అంత సౌండ్ వస్తుంది అని చెప్పగలుగుతుంది కానీ ఇంత క్లారిటీ వస్తుందని అయితే చెప్పలేదు. సో, ఏందంటే ఎంఐ టీవీలో ఆ టీసీఎల్ టీవీలో ఒక 40 వాట్ స్పీకర్ కంటే సోనీ బ్రేవే టీవీలో ఒక 20 వాట్ స్పీకర్‌లో నుంచి మంచి సౌండ్ వస్తది. ఎందుకంటే సౌండ్ ట్యూనింగ్ కూడా బాగుండాలి. సోనీ ఎక్స్ఆర్ అని ట్యూనింగ్ అని ఫైన్ ట్యూనింగ్ బాగుంటది. లేదా ఆంక్యో కొన్ని టీసీఎల్ మోడల్స్‌లో ఏందంటే ఆంక్యో ట్యూనింగ్ లేదా జేబీఎల్ ట్యూనింగ్ లేదా హార్మన్ అని ఉంటది కదా! అలాంటి ట్యూనింగ్ ఉంటే కొంచెం బానే ఉంటది. సో, ఎప్పుడైనా మనం లో బడ్జెట్ టీవీ తీసుకున్నప్పుడు ఏందంటే సౌండ్ మీద చాలా కాంప్రమైజ్ ఉంటది. సో, అలాంటప్పుడు ఏందంటే మీరు ఇలాగ సౌండ్ బార్ ఏదన్నా పెట్టుకుంటే మీకు క్వాలిటీ అయితే ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంటది. అండ్ టీవీ కొనేటప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనం చూసుకోవాలి. సోనీ టీవీస్ ఏందంటే గూగుల్ ఓఎస్‌తోనే వస్తాయి. గూగుల్ టీవీ అంటారు కదా! కొన్ని బ్రాండ్స్ ఇప్పుడు ఎంఐ లాంటి బ్రాండ్స్, టీసీఎల్, హీసెన్స్ ఇలాంటి బ్రాండ్స్ అన్నీ కూడా గూగుల్ టీవీతోనే వస్తున్నాయి. కాకపోతే దాని మీద వాళ్ళు ఓన్ ఓఎస్ యేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐ వాళ్ళు ప్యాచ్ వాల్ అనేది ఒకటి యేసుకుంటారు. దానికంటే సోనీలో ఏందంటే మనకు ప్లెయిన్ గూగుల్ టీవీ. ఓన్లీ గూగుల్ ఓఎస్ అని ఉంటది. అది చాలా బాగుంటది. ఎల్జీలో ఏందంటే వెబ్ ఓఎస్ ఉంటది. వెబ్ ఓఎస్ కూడా బాగుంటది. సామ్సంగ్ టైజన్ ఓఎస్ కూడా ఫాస్ట్ అండ్ రెస్పాన్సివ్ ఓఎస్. ఈ గూగుల్ టీవీ ఉన్నా కూడా కొన్ని సార్లు కొన్ని టీవీలు ఫాస్ట్‌గా అండ్ రెస్పాన్సివ్‌గా ఉంటాయి. కొన్ని టీవీలు ఏందంటే స్లోగా ఉంటాయి. ఇదంతా దేని మీద డిపెండ్ అయి ఉంటదంటే మీ టీవీ ఏ ప్రాసెసర్‌తో వస్తున్నది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. ప్రీమియం బ్రాండ్స్ ఏందంటే మంచి ప్రాసెసర్ వాడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోనీ బ్రావే సిరీస్ తీసుకుంటే మనం క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటాయి అందులో. ఆ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఏందంటే మనకు ఓఎస్ కూడా ఫాస్ట్‌గా ఉంటది. అండ్ ఈ ప్రీమియం బ్రాండ్స్‌లో ఏందంటే ఆప్టిమైజేషన్ కూడా బాగుంటది. ఓఎస్ ఆప్టిమైజేషన్, యాప్స్ ఆప్టిమైజేషన్ కూడా బాగుంటది. అలా లేకపోతే ఏందంటే కొన్ని రోజుల తర్వాత ఓఎస్ కొంచెం స్లో అవుద్ది. కొంచెం ల్యాగ్ అవ్వడం అలాంటివి అవుద్ది. అలాంటప్పుడు ఏందంటే మీరు వాడని యాప్స్ అన్నీ అన్‌ఇన్‌స్టాల్ చేసి పడేయండి. అసలు ఎక్కువ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవద్దు. ఏవైతే మీరు కామన్‌గా యూజ్ చేస్తారో అవే ఉంచుకోండి. ఈ గేమ్స్ లాంటివి ఎక్కువ ఎస్పెషల్లీ మీరు బడ్జెట్ టీవీస్‌లో గేమ్స్ లాంటివి ఉంటే తీసేయండి. అలాంటి యాప్స్ ఉంచుకోకండి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే చైనా బ్రాండ్ కొనొచ్చా లేదా అనేది కూడా చాలామంది అడుగుతా ఉంటారు. చైనా బ్రాండ్స్ ఏందంటే టీసీఎల్, ఎంఐ, వన్ ప్లస్, మోటరోలా, రెడ్మీ అన్న ఎంఐ అని ఒకటేనా రెడ్మీ, ఇన్ఫినిక్స్ అని ఉంది, హైసెన్స్ అని ఉంది. ఇవన్నీ ఏందంటే చైనా బ్రాండ్స్. వీటన్నిటికి ఏందంటే ఎంఐకి గానీ, వన్ ప్లస్‌కి గానీ, టీసీఎల్‌కి గానీ ఇండియాలోనే ప్లాంట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏందంటే ఆ ప్లాంట్స్‌లో ఓన్లీ అసెంబుల్ చేస్తారు. స్పేర్ పార్ట్స్ అన్నీ చైనా నుంచే వస్తాయి. లైక్ డిస్‌ప్లే చైనా నుంచే వస్తది, ప్రాసెసర్ చైనా నుంచే వస్తది, స్పీకర్స్ చైనా నుంచే వస్తాయి. అవన్నీ జస్ట్
ఇండియాలో ఉండే ఫ్యాక్టరీలో జస్ట్ అసెంబుల్ చేస్తారు. దానివల్ల ఏందంటే కొంచెం ఎంప్లాయ్‌మెంట్ వస్తది మన వాళ్ళకి. అండ్ వాళ్ళు ఇండియాలో జీఎస్టీ అండ్ ట్యాక్స్ కడతారు. ప్రాఫిట్ మీద ట్యాక్స్ కడతారు. కానీ ఆ ప్రాఫిట్ మొత్తం తిరిగి మళ్ళీ చైనాకే వెళ్తది. ఆ స్పేర్ పార్ట్స్ మెయిన్ అవే కదా! డిస్‌ప్లేనే కదా! టీవీకి డిస్‌ప్లే, ప్రాసెసర్, స్పీకర్సే కదా! ఇవన్నీ ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది చైనాలోనే. వాళ్ళందరూ ట్యాక్స్ కట్టేది చైనీస్ గవర్నమెంట్‌కే. ఆ డబ్బులంతా చైనాదే. పోనీ అసెంబ్లీ ఇండియాలో అయిపోయిన తర్వాత తిరిగి వచ్చిన ప్రాఫిట్ కూడా మళ్ళీ చైనాకే వెళ్తది. కాకపోతే మనకేందంటే జీఎస్టీ అండ్ ప్రాఫిట్ మీద వచ్చిన ట్యాక్స్ అండ్ కొన్ని జాబ్స్. ఈ బ్రాండ్స్ ఏందంటే టీసీఎల్, హైసెన్స్, ఎంఐ, వన్‌ప్లస్, మోటరోలా, ఇన్ఫినిక్స్ ఇవన్నీ ఏందంటే చైనీస్ బ్రాండ్స్. అది చైనా టీవీ కొనొచ్చా లేదా అనేది మీ ఇష్టం. అది మీ ఇండివిడ్యువల్ చాయిస్. నేను కొనమని చెప్పను, వద్దని చెప్పను. అది మీ బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటది కదా! మీరు బడ్జెట్‌లో దొరికే టీవీసే కొంతమంది ప్రిఫర్ చేస్తారు. అదేం పెద్ద దేశ ద్రోహం అలాంటివి అయిపోదు. సో, మీ బడ్జెట్ గాని కొంచెం తక్కువ ఉంటే అలాంటివి ఏ టీవీ అయినా తీసుకోవచ్చు. కాకపోతే మీకు బడ్జెట్ గాని ఉంటే ఖచ్చితంగా ప్రీమియం బ్రాండ్స్ లైక్ సామ్‌సంగ్, సోనీ, ఎల్‌జీ అలాంటి బ్రాండ్సే తీసుకోండి. ఇండియా బ్రాండ్స్ కూడా ఉన్నాయి. వీయూ అని, వీడబ్ల్యూ అని ఇలాంటి బ్రాండ్స్ కూడా ఉన్నాయి. ఇవేందంటే ఇవి కూడా జస్ట్ అసెంబ్లీ ఇన్ ఇండియా. స్పేర్ పార్ట్స్ చైనా నుంచే వస్తాయి. వీటికి కూడా ఎందుకంటే మనకు డిస్‌ప్లే టెక్నాలజీ లేదు. అంత డిస్‌ప్లేస్ ప్రొడ్యూస్ చేసే అంత టెక్నాలజీ మనకి ఇంకా లేదు. అండ్ ఏంటంటే ఈ సామ్‌సంగ్‌కి, ఈ రెడ్మీ టీవీకి పెద్ద కాస్ట్ డిఫరెన్స్ ఏమి ఉండదు. సామ్‌సంగ్, ఎల్‌జీకి దీనికి ఒక 5000 ఉంటది అంతే కాస్ట్ డిఫరెన్స్. సామ్‌సంగ్‌లో అండ్ ఎల్‌జీలో కూడా మిడ్ రేంజ్ మోడల్స్ ఉంటాయి. అలాంటి మోడల్స్ ప్రిఫర్ చేయడం బెటర్ మీకు బడ్జెట్ లేనప్పుడు. సామ్‌సంగ్ ఏంటంటే సౌత్ కొరియా, ఎల్‌జీ సౌత్ కొరియా, సోనీ వచ్చేసి జాపనీస్ బ్రాండ్. సో వీటి ప్యానెల్స్ కూడా మోస్ట్‌లీ సౌత్ కొరియాలోనో లేకపోతే వియత్నాంలోనో తయారవుతాయి. ఈ బ్రాండ్స్ కూడా ఇండియాలో ప్లాంట్స్ ఉన్నాయి. అసెంబుల్ చేసే ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏ బ్రాండ్ కొంటారనేది మీ ఇష్టం. సో 4K టీవీ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం చూసాము. సో ఇప్పుడు బెస్ట్ లిస్ట్ చూద్దాం. ఫస్ట్ నేనైతే ఓఎల్ఈడీ టీవీస్ గురించి చెప్తాను. ఓఎల్ఈడీ టీవీస్‌లో నాకు అన్నిట్లో బాగా నచ్చింది బడ్జెట్ కూడా బేస్ చేసుకొని చెప్తున్నాను. 3 లాక్స్, 2 లాక్స్ అలాంటివి చెప్పట్లేదు అసలు. ఓఎల్ఈడీ టీవీస్‌లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎల్‌జీ 55 ఇంచ్ B4 సిరీస్ ఓఎల్ఈడీ టీవీ. దీని కాస్ట్ వచ్చేసి 1,09,000 లేదా 1,10,000 అలా ఉంది. మీరు సేల్ టైంలో హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ ఏదో ఒకటి యూజ్ చేసుకుంటే 1,00,000కే వస్తది. ఈ టీవీ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. డీప్ బ్లాక్స్ అసలు కలర్ యాక్యురసీ అన్నీ బావుంటాయి. అండ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. సో గేమింగ్‌కి కూడా చాలా బావుంటది. గేమింగ్ అండ్ లైవ్ యాక్షన్ గేమ్స్, స్పోర్ట్స్ చూడడానికి గానీ ఇలాంటి టీవీ అయితే చాలా బావుంటది. అండ్ ఎన్‌విడియా జీ-సింక్ కంపాటిబిలిటీ కూడా ఉంది. అండ్ 4 హెచ్‌డిఎంఐ 2.1 పోర్ట్స్‌తో వస్తుంది. సో ఒకేసారి మీరు PS5, బ్లూరే ప్లేయరు ఇలాగ మల్టిపుల్ డివైసెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సౌండ్ క్వాలిటీ అయితే ఓకే. 20 వాట్ స్పీకర్‌తో వస్తుంది. కానీ ఇందాక చెప్పాను కదా! ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. 20 వాట్ స్పీకర్ అయినా మనకు ఓకే. డీసెంట్ పర్ఫార్మెన్స్, ఆడియో క్వాలిటీ చాలా బాగుంది. కాకపోతే మనకేందంటే ఎక్స్‌టర్నల్ సౌండ్ బార్, హోమ్ థియేటర్ క్వాలిటీ ఆడియో అయితే లేదు. డీసెంట్ క్వాలిటీ సౌండ్ అండ్ ఎక్సలెంట్ ఆడియో క్లారిటీ. నెక్స్ట్ మోడల్ వచ్చేసి సోనీ బ్రేవియా నుంచి. ఇదైతే 1,90,000 ఉంది. పిక్చర్ క్వాలిటీ ఏందంటే సేమ్ ఎల్‌జీకి దీనికి ఆల్మోస్ట్ ఈక్వల్‌గానే ఉంటది. కాకపోతే ఈ సోనీ బ్రేవియాలో ఏందంటే ఎల్‌జీ కంటే మంచి ప్రాసెసర్ అండ్ ఇంకోటి ఏంటంటే 50 వాట్ స్పీకర్‌తో వస్తుంది. అండ్ స్పీకర్ టెక్నాలజీ ఏందంటే సోనీ పేటెంటెడ్ టెక్నాలజీ. ఈ స్పీకర్ లాగా సైడ్ స్పీకర్స్, డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ అలా ఏమి ఉండదు. స్క్రీన్ నుంచే సౌండ్ మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యాక్టర్ డైలాగ్ చెప్తా ఉన్నారు అనుకోండి, యాక్టర్ నోట్లోంచి మనకు సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది అకోస్టిక్ సర్ఫేస్ ఆడియో ప్లస్ టెక్నాలజీ. పిక్చర్ క్వాలిటీ సోనీలో, ఎల్‌జీలో రెండిట్లో బాగుంది. కానీ ఆడియో అయితే సోనీ బ్రేవియా సిరీస్‌లోనే ఎక్సలెంట్‌గా ఉంది. ఇలాంటిది ఉన్నప్పుడు మీకు సౌండ్ బార్, హోమ్ థియేటర్ సిస్టమ్ కూడా వాడాల్సిన అవసరం లేదు. అండ్ ఓఎల్ఈడీ టీవీస్ అయితే చూసాం కదా! నెక్స్ట్ అయితే క్యూఎల్ఈడీ, మినీ ఎల్ఈడీ కాంబినేషన్‌లో వచ్చే టీవీస్ చూద్దాం. ఇవేంటంటే ఇందాక చెప్పాను కదా! బ్రైట్‌నెస్ చాలా బాగుంటది. కలర్ యాక్యురసీ కూడా సూపర్‌గా ఉంటది. కాకపోతే ఓన్లీ బ్లాక్ లెవెల్స్ ఒక్కటే ఓఎల్ఈడీలో వీటికంటే బెటర్‌గా ఉంటది. ఈ క్యూఎల్ఈడీ, మినీ ఎల్ఈడీలో కూడా సోనీ బ్రేవియా నుంచి ఒక మోడల్ ఉంది. సామ్‌సంగ్ నియో క్యూఎల్ఈడీ అని ఒక మోడల్ ఉంది. హైసెన్స్‌లో కూడా ఒక మంచి మోడల్ ఉంది. హైసెన్స్ అనేది ఏంటంటే చైనీస్ బ్రాండ్. అందులో ఏందంటే మీకు 60,000కే క్యూఎల్ఈడీ అండ్ మినీ ఎల్ఈడీ కాంబినేషన్‌లో వస్తది. కొన్ని బ్రాండ్స్ ఏందంటే ఎంఐ, టీసీఎల్ లాంటివి ఉన్నాయి. అవి కూడా క్యూఎల్ఈడీ టీవీస్ ఉన్నాయి. కాకపోతే అవి ఓన్లీ క్యూఎల్ఈడీ. ఎల్ఈడీ టీవీస్ విత్ జస్ట్ క్వాంటమ్ డాట్ లేయర్ ఉంటది. ఇవి అలా కాదు. క్యూఎల్ఈడీ, మినీ ఎల్ఈడీ కాంబినేషన్‌లో వస్తాయి. మినీ ఎల్ఈడీ అంటే ఇందాక చెప్పాను కదా! థౌసండ్స్ ఆఫ్ మినీ ఎల్ఈడీస్ ఉంటాయి. సో బ్రైట్‌నెస్ అండ్ కలర్ యాక్యురసీ, హెచ్‌డీఆర్ కంటెంట్ అయితే వీటిల్లో చాలా బాగుంటది. వీటన్నిటికి అమెజాన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీరు లైవ్ ప్రైసింగ్ చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ముందే చెప్తున్నా, సోనీ బ్రేవియా ప్రైసింగ్ అయితే కొంచెం ఎక్కువ. సామ్‌సంగ్‌ది అయితే బిలో 1,00,000 ఉంది. హైసెన్స్ అయితే 60,000కి వస్తాయి. నేను చెప్పింది ఏంటంటే 55 ఇంచ్ మోడల్స్. కాకపోతే మూడిట్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సోనీలో
అండ్ సామ్సంగ్లో ప్రాసెసర్ బాగుంది. హైసెన్స్లో అంత ప్రాసెసర్ లేదు కానీ కాగ్నిటివ్ XR ప్రాసెసర్ అనేది ఉంది సోనీలో. సామ్సంగ్లో కూడా మంచి ప్రాసెసర్ ఉంది. అండ్ సోనీ బ్రావియా 7 సిరీస్ కదా ఇది. దీంట్లో ఏంటంటే కలర్స్ కూడా న్యాచురల్గా అండ్ యాక్యురేట్గా ఉంటాయి. సామ్సంగ్లో ఏంటంటే కొంచెం కలర్స్ వైబ్రెంట్గా బాగా HDR10+ కంటెంట్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు సామ్సంగ్లో అయితే. ఈ హైసెన్స్లో కూడా ఫుల్ బ్రైట్ కంటెంట్, వివిడ్ కలర్స్, కొంచెం ఏంటంటే ఓవర్ సాచురేషన్ కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ చైనీస్ ప్యానల్స్లో TCL, హైసెన్స్, MI ఇలాంటి వాటిలో ఏంటంటే కొంచెం ఓవర్ సాచురేషన్గా ఉంటుంది. QLED మోడల్స్లో కూడా సామ్సంగ్ నుంచి ఉన్నాయి, VU నుంచి ఉన్నాయి, VW నుంచి ఉన్నది, TCL నుంచి ఉన్నది. సామ్సంగ్ QLED టీవీస్లో ఏంటంటే బ్యాక్ లైటింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ హై క్వాలిటీ క్వాంటమ్ డాట్ లేయర్ ఉంటుంది. వెరస్ మీకు TCLలో కూడా పర్వాలేదు కానీ VU, VW ఏంటంటే జస్ట్ చైనీస్ ప్యానల్స్ 2 అండ్ ప్రైస్ కూడా బిలో 30K వస్తున్నాయి. 4K 55" మోడల్స్ VU అండ్ VW. కాకపోతే సామ్సంగ్ కొంచెం వీటికంటే కాస్ట్ డబుల్ ఉంది. ఇవి 30,000 అలా ఉంటే సామ్సంగ్ 60,000 అలా ఉంది. సామ్సంగ్ ఏంటంటే A+ గ్రేడ్ ప్యానల్, TCL కూడా A గ్రేడ్ ప్యానలే. కాకపోతే ఈ VU అండ్ VW ఏంటంటే చైనీస్ ప్యానల్స్. క్లారిటీ అయితే బాగుంది. బడ్జెట్లో ఆ మాత్రం దొరకడం అంటే ఓకే. కాకపోతే ఇలా బడ్జెట్లో దొరికే QLEDs కంటే మామూలు LED టీవీసే బెటర్. సోనీ బ్రేవియా 3 సిరీస్ లేటెస్ట్గా వచ్చింది. బ్రేవియా 3 సిరీస్ 55" మోడల్ 75,000 ఉంది. జస్ట్ LED టీవీ. బ్రేవియా 3లో ఏంటంటే డాల్బీ విజన్కి సపోర్ట్ ఉంది, డాల్బీ ఆడియోకి సపోర్ట్ ఉంది. బ్రేవియా 2 కంటే బెటర్ ఆడియో అండ్ లేటెస్ట్ జనరేషన్ గేమింగ్ అండ్ కన్సోల్స్ కూడా ఇది బాగా సపోర్ట్ బాగుంది. బ్రేవియా 2 కంటే బ్రేవియా 3. బ్రేవియా 3 సిరీస్ LED టీవీస్ బెటర్ దెన్ QLED మోడల్స్. ఇందాక చెప్పిన VU, VW, హైసెన్స్ వాటిలన్నిటికంటే ఈ సోనీ టీవీ బాగుంది. అండ్ సామ్సంగ్ నుంచి, LG నుంచి, MI నుంచి కూడా మంచి బడ్జెట్లో మంచి LED టీవీస్ ఉన్నాయి. సో క్లారిటీ వైజ్ నేను ఇందాక అన్ని బ్రాండ్స్ గురించి చెప్పాను. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. మీ బడ్జెట్ని బట్టి తీసుకోండి. సో మీకు టీవీ సెలక్షన్లో ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వెంటనే ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్వి. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.